హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, పనులైతే మొత్తం అయిపోవడానికి వచ్చినాయి. నిన్ననైతే హైదరాబాద్కి వెళ్ళి ఈరోజు మార్నింగ్ వచ్చినామండి. వచ్చేసరికి మా అమ్మ అయితే అన్ని వంటలు చేసి పెట్టింది. మా అమ్మ అయితే చక్కగా దేవునికి అలంకరణ చేసింది. మేము వచ్చిన తర్వాత అమ్మవారిని మేము తీగదరి పూలు తీసుకొచ్చి, గోగు పూలు తీసుకొచ్చి ఇంకా చక్కగా అలంకరించామండి. అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మా మరదలు భక్షాలు చేసింది. భక్షాలు మస్తు ఎత్తుంది. భక్షాలు ఉన్న పూరీలు మంచిగా ఎత్తుంది. పాపం నిన్న నైట్ షిఫ్ట్ అండి. నైట్ 3 వరకు డ్యూటీ చేసింది. అయినా వచ్చి మాకు ఇంత హెల్ప్ చేసింది. చూస్తున్నారు కదా, మా వదిన అయితే రాలే, పిల్లల స్కూల్ ఉందనేసి అక్కడే ఉంది. మా మమ్మీ ఏమో మా పాప స్కూల్ పోతుందని, మా పాప నైస్ స్కూల్ పోతుందని హైదరాబాద్కి వెళ్ళినాం కదా మేము. మా నైస్ కోసం మా మమ్మీ డాడీ వీళ్ళు వచ్చిండ్రు. ఇక మా వదిన వాళ్ళు రాలేదు. ఇక ఒక్కరోజుకి ఏం రావాలి, ఇంట్లో దీపం ముట్టియాలి కదా అనేసి మా వదిన అక్కడే ఉన్నది. మా మరదలు, మా తమ్ముడు వీళ్ళందరైతే వచ్చిండ్రు. మా రుద్రాంశని పంపించిండ్రు. మా వదిన రాలే కదా, అందుకోసం రుద్రాంశ వచ్చిండు. పూజ అయితే ఎట్లా చేస్తామో చూపిస్తారా అండి. వంటలు చూపించలే కదా, బెండకాయ, ఆలుగడ్డ కూర, ఇగో పెసర గారెలు, భక్షాలు, ఇంకా పులిహోర, అన్ని రకాలైతే రోజైతే మేము బ్రహ్మంగారికి, మా అమ్మాయి దేవతకు, కాళికాదేవికి ఇట్లా స్పెషల్గా పూజలు చేస్తామండి. ఉగాదికి అట్లా అమ్మవారిని అలంకరణ చేసి అక్కడ ఇస్త్రలు అంటే మా ఆయన అవసల పని చేస్తాడు కదా, అవసల పని చేసేటోళ్ళు, వడ్ల పని చేసేటోళ్ళు అంటే ఎవరి పనిముట్లు వాళ్ళు. పిల్లలైతే బుక్స్, పెన్స్ అట్లా పెట్టచ్చు. నేనైతే నా సెల్లు, లైటు, మైక్ పెట్టి మొక్కుతాను, వీడియోస్ మంచిగా ఉండాలనేసి అమ్మవారికి. మా ఆయన అయితే ప్రసాదాలు అమ్మవారికి ఏంటంటే భక్షాలు, పడి, పచ్చడి, ఈ 3 అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. పడి కలిపేటప్పుడు మాత్రం కలిపేటోళ్ళు మాట్లాడద్దు. అంటే నేను మాట్లాడతాను అనుకుంటారు కదా, కలిపే వాళ్ళు మాత్రం అసలు మాట్లాడద్దు. నవ్వుతాడు మా ఆయన. పడి ఎట్లా తయారు చేస్తారని మా అమ్మ అడుగుతుంది. తెలుసా అసలు పడి తయారు చేసుడైనా అనుకుంటుంది. అంటే మా ఇంట్లో మొగోళ్ళే చేయాలి. అంటే ఉగాది పండుగ రోజు అయితే మొగోళ్ళే చేస్తారండి. పడి మా ఆయననే వంట చేసిండు. పప్పన్నం కలిపి పెసరపప్పు, బియ్యం, బెల్లం, నెయ్యి ఇలా ఇచ్చి మా మమ్మీ చెప్తాను వెనక నుంచి అన్నం అందిస్తే, అందుకని నాకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, అట్లా బెల్లం వేసి అవన్నీ వేసి ఎవరితో మాట్లాడకుండా, నారాయణ చూపెట్ట కొంచెం దూరం నుంచి, ఎవరితో మాట్లాడకుండా అట్లా కలపాలి. మళ్ళీ దేవుడికి చేసినవి అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారి బట్టలు, చిన్న చిన్న బట్టలు, సంతోషమాత బట్టలు అయితే మా పాప అన్నీ పిండేసిందండి. ఎందుకంటే తలస్నానం చేసిన రోజు అమ్మవారి ఏమైనా పిండాలనుకుంటే పిండి అట్లా చీర మీద వేస్తుందండి. చూస్తున్నారు కదా అమ్మవారి అలంకరణ. చూడండి, తీగదరి పువ్వులు, ఇవైతే తీగదరి పూలు అంటామండి మేమైతే. తీగదరి పూలతో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఇంకా పందిర్లు వేస్తారు. పెద్ద పెద్ద పందిర్లు వేసి చాలా అంటే మంచిగా ఇట్లా పెద్దగా అమ్మవారి పందిర్లు వేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది అంటే ఒక 5-6 ఇండ్లలో ఒక్క దగ్గర కలిసి చేసుకుంటారండి. ఇంకా సిటీలలో ఎట్లా ఉంటుంది, మాకు పువ్వులు కూడా ఎక్కువ దొరకలేదు. హైదరాబాద్ నుంచి రాగా అక్కడక్కడ ఆగేసి గోగు పూలు, ఇవైతే గోగు పూలు అండి. వీటిని ఇంకేమంటారు, మోతుకు పూలు కూడా అంటారు చాలామంది. వీటితోటి హోలీ కలర్స్ తీస్తారు కదా, అవే పూలు అమ్మవారికి అయితే చాలా ఇష్టం. గోగు పూలు, తీగదరి పూలు కంపల్సరీ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఆయన అన్ని వస్తువులు పెట్టుకున్నాడు. ఇస్తార్లు అయితే మా ఆయనకు గుట్టచ్చు, మా డాడీకి గుట్టచ్చు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా గుట్టిండు మా డాడీ. ఇంకా ఈ పచ్చడి వేసుకోవడానికి డొప్పలు ఉంటాయండి. డొప్పలు అయితే మంచిగా మా నాన్న అయితే మంచిగా గుర్తాడు. మా నైస్ అంటాను, డాడీ అంటాను మిస్టేక్లో, నాన్న వేడితో ఏం ఆకులు, మర్రాకులు. మా ఆయన సైగలు చేస్తాడు. మళ్ళీ ఒకసారి సైగ ఎట్లన్నా నాకేం అర్థం అవుతలేదు, ఇట్లా అంటాడు. ఏంటి అంటాడా, మర్రాకులతో ఇస్తార్లు చేసి దాంట్లోనే పడి కలపాలి. ఇక్కడ దేవుని దగ్గర పెట్టాలి. మళ్ళీ ఇవేంటా అనుకుంటున్నారా, గోధుమలండి. ఈ గోధుమలు అమ్మవారి దగ్గర ఎందుకు పెట్టిండ్రు అనుకుంటున్నారా? ఆ గోధుమలను అయితే పూజ అంతా అయిన తర్వాత, అమ్మవారికి ప్రసాదాలు చూపెట్టిన తర్వాత, మేము భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం అయితే అమ్మవారిని కదిలిస్తాం. కదిలిచ్చే ముందైతే సరి బేసి అని చూస్తామండి. బేసి వస్తే సంవత్సరం అంతా మంచి జరుగుద్ది, సరి వస్తే మంచి జరగదని అదొక నమ్మకం మాదైతే. ప్రతి సంవత్సరం చూస్తాం. అంటే నిజానికి కూడా సరి వచ్చిన సంవత్సరం అయితే కొంచెం మంచిగా అనిపించేది. బేసి వచ్చిన సంవత్సరం అయితే ఇక తిరిగే ఉండదు, మంచిగా జరుగుతారు. ఆ సంవత్సరం అంతా మంచి జరుగుద్ది. సరి వస్తే మంచిగా అనుకుంటాం. అసలు సరి బేసి అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతారు కదా. అంటే ఇవి కొన్ని తీసి మా ఆయన, నేను చేతిలో ఒక ఆకు వేసుకుంటా, ఆ ఆకులో ఆయన చేతికి ఎన్ని వస్తే అన్ని వేస్తాడు. వేసిన తర్వాత అవి ఎన్నో లెక్క పెట్టాలి. లెక్క పెడితే అవి 6, 4, 8, 10 వచ్చినాయి అనుకోసారి 3, 5,
7, 9, 11, 13, 15 ఇట్లా వస్తే బేసి అట్లా వస్తే చాలా మంచిది. సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. మేమైతే ఇప్పుడు సంతోషంగా ఉంటాం. సంవత్సరం అంతా హ్యాపీ అని ఎవరికి అందరం కూర్చుంటాం ఫ్రెండ్స్, అందరం కూర్చుంటాం. తీసేటప్పుడు లాస్ట్కి అయితే మీరు మిస్ అవ్వకండి. అందరం కూర్చుంటాం. అందులో అందరికి బేసి వచ్చి ఎవరికన్నా ఒకరికి సరి రావాలి. కానీ అల్లం మా తమ్ముడు అంటాడు, అవి మా ఆయన కూడా ఎప్పటికి సరే వస్తాడు, ఇంకా నాకు కూడా వస్తుంది, ఇట్లా సరిగా వేస్తాడు. మన ఐసుకి అయితే బేసి వస్తుంది. నాకేమవుతుంది ఈసారి చూద్దాం. ఈసారి అయితే బేసి వస్తుంది. డాడీకి కూడా బేసి వస్తుంది ఈ మధ్యలో. మా డాడీ పాప సింగర్ అయిన డ్యూటీ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం సరే వచ్చేది. ఇప్పుడు రిటైర్మెంట్ అయింది కదా, బేసి వస్తుంది. అట్లా సరే బేసి అని దేవుని కదిలిచ్చే ముందు చాలామంది అయితే అంటే వేరే వాళ్ళు ఉగాది అంటే నార్మల్గా అన్ని దేవుళ్ళకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అలా చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ ఉండేవి కదా ఫార్మాలిటీస్ అన్నీ. అయితే మేము చేస్తాం కాబట్టి మా దగ్గరకు వచ్చి కూర్చుంటారు, మా పేరు కూడా చెప్పండి అని, మా పేరు చెప్పి వెయ్యండి అని. వాళ్ళ పేరు చెప్పి వేస్తాం, వాళ్ళ ఇంటి పేరు చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, పిల్లల పేరు చెప్పి, అందరి పేరు చెప్పి వేస్తాం. ఇక బేసి వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే వచ్చిందంటే భయపడతారు. భయపడకండి, మనం కష్టం, మా డాడీ చెప్తాడు, మనం కష్టం చేసుకుంటే సంతోషంగా ఉంటాం, చెయ్యకపోతే బాధపడని. ఈరోజు వచ్చినాం కదా మార్నింగ్, మందార పూలు, గోగు పూలు, తీగదరి పూలు అన్నీ తీసుకొచ్చినాం. వీటిని తీగదరి పూలు అంటాం, గోగు పూలు, మందార పూలు. దగ్గర నుంచి చూపించు. చూడండి ఫ్రెండ్స్, పడి అయితే కలపడం అయితే దగ్గరకు వచ్చిందండి. అట్లా ఉగాదికి ప్రసాదం అయితే మా అబ్బాయిలే చేస్తారు, చూస్తున్నారు కదా, ఉగాది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతాండ్రు మీరు జంజం వేసుకుంటాండ్రు, కోమట్ల వైశ్యస అని ఇట్లా అడుగుతున్నారండి. మేమైతే విశ్వ బ్రాహ్మణ్స్ అండి, అందుకోసమే జంజం వేసుకుంటాం. ఈ రోజైతే కంపల్సరీ వేసుకోవాలి. బావక్క రెడీగా పెట్టిండు, డాడీకి ఇచ్చిండు, డాడీ మార్చుకున్నట్టున్నాడు. అట్లా పెళ్ళైతే వడక లగ్నం రోజైతే జంజం మారుస్తారు, జంజం వేస్తారు, అదే రోజు జంజం వేస్తారు. గలం మల్లె మొల్లె విరులు చల్లరే మా అమ్మాయికిప్పుడు యులమలర పూజ చేయరే శ్రీ గౌరీదేవి మంగళం మంబేలు తల్లి శివుని సతి నీకు మంగళం. నీదు పూజ చేయ నేను గుడికి వచ్చాను, ఏమేమో అడగడానికి దరికి చేరాను. నీదు పూజ చేయ నేను గుడికి వచ్చాను, ఏమేమో అడగడానికి దరికి చేరాను. నీ మోము చూసి నన్ను నేను మరచిపోయాను, నీ కరుణ తప్ప ఇంక ఏమి అడగనో దేవి. కోపమింకా వద్దు తల్లి ఓయమ్మా, కానివారు కాదు గదమ్మా మాయమ్మ. కోపమింకా వద్దు తల్లి ఓయమ్మా, కానివారు కాదు గదమ్మా మాయమ్మ. కర్పూర మంగళారతి గౌరీ మనోహర, కర్పూర మంగళారతి గౌరీ మనోహర, గౌరీ మనోహర గంగా మనోహర అర్పాన జేతురా సర్ప విభూషణ నేర్పూతమమ్ము బ్రోవర కందర్పహారణ శ్రీనీలకంఠ మాకు చాలా వరములు సగరా, వరములు సగరా మమ్మేలవేమిరా మా పాలిటీశ్వర శ్రీశూలధర కృపాలవాల పాలలోచన. కర్పూర మంగళారతి గౌరీ మనోహర, ధరను శ్రీ బిబ్బేర పౌరి దామశంకర, దామశంకర మొరాలకించరా మమ్మేలవేమిరా మా పాలిటీశ్వర శ్రీశూలధర కృపాలవాల పాలలోచన
కర్పూర మంగళారతి గౌరీ మనోహర. ఓకే. ఆడబెట్టు పీట విన్నా ఆడబెట్టు. ఇగో ఇది అదే. ఇగో ఇది 5 ఉన్నాయి అలా. ఇది అన్నిటికీ ఇగో ఇది తీసుకోండి. అది అప్పటి దగ్గర ఉంది, 100 ఉంది.